ఇంకో విషయం ఏమిటంటే వీధి నాటకాలు వేసామండి. మీకు తెలుసు వీధి నాటకాలు అంటే అట్లా ఒక తెర ఉంటుంది. చనిపోయాడు డప్పు ప్రసాద్ అని చెప్పి ఆయనతో ఒక డప్పు కొట్టించేవాడు. జనాలందరూ ఏమిట్రా విచిత్రం ఎలా చూసేవారు. మోళీలా ఉంది, ఏమిటి మోళీలు ఉండేవారు అట్లా చూసేవారు. తర్వాత రాపేట అప్పారావు కూడా నా టీంలో వర్క్ చేశారు. మేమిద్దరం వచ్చి బావా బావా అనేది ఒక చిన్న సన్నివేశం. ఏంటి బావా సంగతి, ఈ కథని మేము హెచ్ఐవి ఎయిడ్స్ మీద, ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువసేపు రోడ్డు మీద నిలబడలేరండి. 10 నిమిషాల్లో ఒక మంచి కథ చెప్పి హెచ్ఐవి అనేది ప్రమాదకరం కాదు, చచ్చిపోకండి నాయన, మీరు సెక్స్ చేసేటప్పుడు కూడా కొన్ని పాల్గొంటుంటే మీ జీవితం బాగుంటుందని ఒక మెసేజ్. నేను కూడా అది ఎప్పుడు చేసేవాడిని, ఆఫ్టర్ డ్యూటీ అండి. నేను ఎన్ఏడిలో పనిచేస్తాను, నేవల్ ఆర్మీ ఉద్యోగం అయిపోయిన తర్వాతే వచ్చి చేసేవాడిని. రాత్రి 8:30 వరకు వెళ్ళి మళ్ళా అందరం ఆర్టిస్టులు అందరం కలిసి మళ్ళీ డిస్పర్స్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం ఇట్లా ఈ సేవలు అంటే సర్వీస్ చేయటం వల్ల మా ఫ్లాగ్ ఆఫీసర్ నేవీ పెద్ద ఆయన అసలు ముందు రిజెక్ట్ చేశారు. ఇవ్వరు, మన సర్వీస్ లో లేదు, ఇది యుద్ధ సామగ్రి తయారు చేసే కంపెనీ నేవీ. అసలు నేవీ మీన్స్ అంటే నువ్వు అసలు ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా చెప్పకూడదు. అవును. అయితే ఆయన ఎందుకో మహానుభావుడు కళామతల్లి మమ్మల్ని కాపాడి ఇవన్నీ రికార్డ్స్ అన్ని తిరిగి చూసి తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా సేఫ్టీ ప్లే చేసేవాడు. అంటే మందు గుట్టి రావటం, అలాగే ఇద్దరు పెళ్ళాలుంటే పెళ్ళమేమో గేటుకి రావటం, ఇట్లవన్నీ దాన్ని సమకూర్చి సెక్షన్ వైజ్ ప్లేలు వేసాడు. కొంతమంది నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నించారు, ఎందుకంటే తాగుబోతు అంటే ఆడు తాగుతాడు. అలాగే ఇద్దరు పెళ్ళాళ్ళు ఏమిట్రా మీ ఆవిడకి గేటుకు వచ్చిందిరా, జీతం సరిగ్గా అటు తిడతాడు. ఇవన్నీ నేను బట్టబయలు చేసి సిగ్గుపడకుండా ధైర్యంగా, ఇది అందులో నేను ఒకటి అనుకోండి, ఇట్లా నన్నుగా భావించి నేనుగా భావించి డిపార్ట్మెంట్లు అన్ని వేసి డాక్యార్డ్ మన అన్ని డిపార్ట్మెంట్స్ కి వెళ్ళి వేయటం వల్ల నాకు కొన్ని అవార్డులు వచ్చినాయి. దాని మీద అవన్నీ చూసి ఎగ్జామ్షన్ ఇచ్చారు. నేను ఓన్లీ వన్ మ్యాన్ అండి. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మన ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదు. ఒక సుత్తువేలు గారు మాత్రమే డాక్యార్డ్ నుంచి నేవల్ డాక్యార్డ్ నుంచి వెళ్ళాడు. ఆయన తర్వాత నేనే. తర్వాత ప్రభాకర్ గారు అని ఒక ఆయన ఉండేవారు, మంచి ఆర్టిస్ట్, అది కాలం చేశారు. ఆయనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదండి పాపం. ఆయన ఇవ్వకుండా వెళ్ళటం వల్ల సస్పెండ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఆయనే నాకు ఒక సూచన, రే బాబు నువ్వు పర్మిషన్ లేకుండా వెళితే అలా అయిపోతావు అంటే, అప్పుడు నేను పర్మిషన్ తీసుకొని ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేశాను అన్నమాట.